మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో చేరికూడి అని మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, స్తోత్రాలు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. ఈ నెలలో నా ప్రభు నీ జీవితంలో ప్రతి కార్యాన్ని సఫలపరచునుగాక. మీరు బలహీనులు కావద్దు. చూడండి, మన కార్యములన్నిటిని కూడా సఫలపరుస్తానని ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నారు. ఇది మన కార్యాలన్నీ కూడా ప్రభువే సఫలపరిచే నెల. ఇది మొదలుకొని నీ కార్యాలన్నిటినీ ప్రభువే సఫలపరచబోతా ఉన్నారు. బలహీనులు అవ్వద్దు, ధైర్యము వహించండి. నా పనులు అవ్వట్లేదు, నా కార్యాలు జరగట్లేదు, నా ప్రార్థనలు సఫలపరచబడట్లేదు, నేను అనుకున్నవి అవ్వట్లేదు అని బలహీనమైపోవద్దు. ఒక్కొక్కరు బలహీనమైపోతూ ఉంటారు. ప్రార్థనకి జవాబు రానప్పుడు బలహీనమైపోతారు. కోరుకొనిన కోరిక సఫలం కానప్పుడు బలహీనపడిపోతారు. కార్యం సఫలం కానప్పుడు బలహీనపడిపోతారు. ఆధ్యాత్మికమైన బలహీనత. కార్యం జరగకపోతే కొంతమంది ఆత్మీయతలో వెనక్కి వెళ్ళిపోతారు. ప్రార్థనకి జవాబు రాకపోతే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ప్రార్థన చేయడం మానేస్తారు, ప్రభు సన్నిధికి రావటం ఆగిపోతారు. నీవు ఒకవేళ కార్యం సఫలం అవ్వలేదని, కోరిక సఫలం అవ్వలేదు అని బలహీనమై ఉన్నావేమో, ప్రభు ఈ వాగ్దాన రీతిగా నీకు ధైర్యం వచ్చేలాగా ఏమని చెప్తున్నారు అని అంటే, నీవు బలహీనుడవు కాక, బలహీనురాలివి కాక ధైర్యం వహించు, నీ కార్యము సఫలమగును. ఈ నెలలో తొలకరి వర్షాలు పడతాయి. విత్తనాలు జల్లుతూ, విత్తనాలు విత్తుతూ వ్యవసాయాన్ని ప్రారంభించే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ జూన్ మాసంలో చదువుల నిమిత్తమై స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. చదువుకునే పిల్లలను కలిగిన వాళ్ళు ఉంటారు. వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ఉంటారు. ఏ విషయాల్లోనైనా సరే, అది చదువుకునే విషయంలోనైనా, వ్యవసాయం విషయంలోనే అయినా, లేకపోతే చేతి పనుల విషయంలోనే అయినా, వ్యాపారం విషయంలోనైనా నీవు బలహీనుడు కాకూడదు. ఆత్మీయ జీవితంలో కూడా బలహీనుడివి, బలహీనురాలివి కాకూడదు. నీ కార్యమును నా దేవుడు సఫలపరచబోతున్నారు. ఒకవేళ బలహీనుడి అయిపోయినట్లయితే, ఒకవేళ బలహీనురాలి అయిపోయినట్లయితే, నా దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి బలం తెచ్చుకో. నీ కార్యాన్ని నా ప్రభువే సఫలపరచునుగాక. ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ఎప్పుడు మన కార్యం సఫలమైద్ది? నీ కార్యం ఎప్పుడు సఫలమైద్ది? ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏమని ఇస్తున్నారు? బలహీనుడు అవ్వబాకు, బలహీనురాలివి కాబాకు, ధైర్యం వహించు. నిన్ను బలహీనపరిచే వాళ్ళు ఉంటారు, నిన్ను కృంగదీసే వాళ్ళు ఉంటారు, నిన్ను వెనక్కి లాగి 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 నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. నువ్వెంతో ధైర్యవంతుడివి, నువ్వెంతో ధైర్యవంతురాలివి అని నువ్వు అనుకుంటున్న సమయంలోనే నీ ధైర్యాన్ని చెడగొట్టే పరిస్థితులు వస్తాయి. నీ ధైర్య విషయంలో నిన్ను కలవరపరిచే ప్రతికూల సంఘటనలు, పరిస్థితులు వస్తాయి. ఎన్నొచ్చినా కానీ, ఎలాంటి వాళ్ళు ఎదురైనా కానీ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నీవు బలహీనుడు అవ్వకు, బలహీనురాలి అవ్వకు. ఆత్మ సంబంధంగా అయినా, భౌతికంగానే అయినా నీవు బలహీనుడివి, బలహీనురాలివి అవ్వకూడదు అని నా ప్రభు నీ విషయంలో కోరుకుంటున్నారు. ఒక రోజున ఒక రైతు గంప నిండా విత్తనాలు పెట్టుకొని తన భూమిలో విత్తనాలు విత్తడానికి బయలుదేరి వెళ్ళారు. తనకున్నటువంటి భూమిలో ఆ విత్తనాలన్నిటినీ కూడా కన్నీళ్లతో విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడు. విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు వెళ్ళి ఎక్కడ పడినాయి? ముళ్ళ చెట్ల మధ్యలో పడినాయి. ఇంకొన్ని విత్తనాలు వెళ్ళి ఎక్కడ పడినాయి? రాతి నేల మీద పడినాయి. ఇంకొన్ని విత్తనాలు వెళ్ళి ఎక్కడ పడినాయి? నలుగురు నడుచుకుంటూ వెళ్ళేటటువంటి త్రోవలో పడినాయి. ఇలాగ కొన్ని విత్తనాలు త్రోవలో పడినాయి, కొన్ని విత్తనాలు బండ నేల మీద పడినాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని విత్తనాలు మాత్రమే మంచి నేలలో పడినాయి. రాతి మీద పడిన విత్తనాలేమో
అది రాతి నేల గనక, మన్ను లేదు గనక అవి మొలకెత్తలేకపోయినాయి. పక్షులు వచ్చి ఆ విత్తనాలను ఏం చేసినాయి? ఆహారంగా ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. బాటలో పడిన విత్తనాలేమో అందరూ నడుస్తూ ఉన్నారు కనుక కాళ్ళ క్రింద పడి, నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద పడి త్రొక్కితే అవన్నీ కూడా అణిగిపోయినాయి, ప్రయోజనం లేకుండా పోయినాయి. ఇంకొన్ని విత్తనాలేమో ముళ్ళ చెట్ల మధ్యలో పడినాయి. ముళ్ళ చెట్లతో పాటు ఇవి కూడా ఎదుగుతున్నాయి, ఇవి కూడా చిగురొచ్చింది, ఇవి కూడా మొలకెత్తినాయి, ఇవి కూడా ఎదుగుదాం అనుకునే సమయంలో ఈ ముళ్ళ చెట్లు ఏం చేసినాయి అనంటే ఆ విత్తనాలను ఎదగనివ్వకుండా అణిచివేసినాయి కనుక అవి కూడా చచ్చిపోయినాయి, నిష్ప్రయోజనం అయిపోయినాయి. కానీ కొన్ని విత్తనాలు మాత్రం మంచి నేల మీద పడినాయి. హల్లెలూయా! ఎక్కడ పడినాయి అండి? మంచి నేల మీద పడినాయి. ఈ మంచి నేలలో పడిన విత్తనాలన్నీ ఏమంటారంటే యేసు ప్రభు, కొన్ని విత్తనాలు 10 అంతలుగా ఫలించినాయి, ఇంకొన్ని విత్తనాలు 30 అంతలుగా ఫలించినాయి, ఇంకొన్ని విత్తనాలు 60 అంతలుగా ఫలించినాయి, ఇంకొన్ని విత్తనాలు 90 అంతలుగా, ఇంకా మరికొన్ని విత్తనాలు 100 అంతలుగా ఫలించినాయి. హల్లెలూయా! ఎందుకని యేసయ్య ఈ ఉపమానం చెప్పారు? మన ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి ఉపమానం ఇది. ఉపమానం అంటే జరిగింది కాదు, జరగబోయేది కాదు. ఉపమానం అంటే అర్థం ఒక ఉదాహరణగా చెప్పబడింది. యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పి ఏమంటారంటే, మంచి నేలలో పడినటువంటి విత్తనం 100 అంతలు ఎలాగైతే ఫలించిందో యేసు ప్రభు ఏమంటారు తెలుసా? మీరు ధైర్యం వహించండి, బలహీనులు కాకుండా మీరు 100 అంతలు ఫలించబోతున్నారు. మీ కార్యం ఎంతగా సఫలమయ్యిద్ది, ఎంతగా ఫలాభివృద్ధి పొందిద్ది, ఎంత ఫలవంతంగా మార్చబడిద్ది అనంటే 100 అంతల ఫలము ఫలించినటువంటి ఆ విత్తనాలు వలె మీ కార్యం 100 అంతలుగా సఫలమవుద్ది. అంటే ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, జరిగిద్దా జరగదా, కార్యం సఫలమయ్యిద్దా అవదా. బలహీనులు కాక ధైర్యం వహించండి అని ప్రభువు చెప్పాడు. ధైర్యంగానే ఉంటాను, ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటాను. ధైర్యం తెచ్చుకున్నా కూడా మరలా నీలో ఒక ఆలోచన వస్తుంది, ఏమని? ఈ కార్యం సఫలమైద్దా అవదా, నేను చేస్తున్న ప్రార్థనకి ఎక్కడైనా జవాబు వచ్చిద్దా రాదా, నేను తలపెట్టినటువంటి కార్యం, నేను మొదలు పెట్టాలి అనుకుంటున్న వ్యాపారం, నేను చేయాలి అనుకుంటున్న వ్యవసాయం, నేను చదవాలి అనుకుంటున్న చదువు సఫలమైద్దా సఫలమవుదా? అయితే ప్రభు ఏమంటున్నారు అనంటే, ధైర్యం వహించు, నీ కార్యం ఎంతగా సఫలం అవబోతుంది అనంటే 10 అంతలుగా కాదు, 30 అంతలుగా కాదు, 60 అంతలు 9 అంతలుగా కాదు, 100 అంతలుగా సఫలం అవబోతా ఉంది. ఎప్పుడు ఆ మాటను మీరు గ్రహించాలి. ఎప్పుడు అనంటే మొదటి మాట, నీవు వాక్యము మీద కట్టబడినప్పుడు నీ కార్యం సఫలమైద్ది. ఆమేన్. నీ కార్యం ఎప్పుడు సఫలమైద్ది? ఎక్కడ కట్టబడాలి? ఇసుక మీద కాదు నువ్వు కట్టబడాల్సింది. నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం, నీ దయనొందిన జీవితం ఎక్కడ కట్టబడాలి అనంటే ఇసుక మీద కాదు, లోకం మీద కాదు, వాక్యము మీద నువ్వు కట్టబడాలి. విత్తనమేమో వాక్యానికి గుర్తు. ఇప్పుడు మీ అందరికీ ప్రభు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం అనే విత్తనాన్ని మీ అందరిలో నేను విత్తుతున్నాను ప్రార్థనా సహాయంతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. మీలో ఎంతమందిలో దేవుడిచ్చినటువంటి, నా ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం 100 అంతలుగా ఫలించింది అనంటే, వాక్యము మీద కట్టబడిన వాళ్ళల్లో నీ కార్యం, నువ్వు వాక్యం మీద కట్టబడితే నీ కార్యం 100 అంతలుగా సఫలమైంది. హల్లెలూయా. చాలా చోట్ల ఇప్పుడు సాక్ష్యాలకి సమయం ఉండిద్ది, పాటలు గంటల పాటలు పాడతారు. ఏమండి, ఏవేవో అనవసరమైన ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలగచేయని కార్యక్రమాలన్నిటికీ కూడా చాలా సమయం వెచ్చిస్తున్నారు. కానీ వాక్యానికి మాత్రం సమయం తక్కువైపోతుంది. ఈ రోజున సభల్లో సంఘాలలో ఈ రోజున వాక్యానికి సమయం తక్కువైపోయింది.
విశ్వాసులు కూడా ఈ రోజున పాటలకు ఎంతసేపు అయినా కూర్చుంటున్నారు. విశ్వాసులు కూడా ఆయా సంఘాల్లో వేరే కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతుంటే కూర్చుంటున్నారు, కానీ వాక్యం సమయం అంటే చాలు కదిలి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు వర్తమానాలు గంట సేపు, గంటన్నర, 3 గంటల ప్రసంగాలు నడిచేవి. ఒకప్పుడు గంటన్నర ప్రసంగాలు నడిచినాయి, 50 నిమిషాల ప్రసంగాలు అయిపోయినాయి. ఏమండి, టీవీ ఛానల్స్లో 20 నిమిషాలు, పావుగంట ప్రసంగాల సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు మనిషి మెదడు ఎంత బలహీనమైపోయింది అని అంటే షార్ట్లకు వచ్చినాయి మెసేజ్లు. గంటన్నర ప్రసంగాలు న్యాయమేనా ఇది? ఎవరిది? విశ్వాసులు కాదండి, సేవకులే, సంఘాలే. గంట సేపు ప్రసంగం కూడా వినలేని బలహీనమైన ఆత్మీయ పరిస్థితికి వచ్చేశారు. అందుకనే ఆత్మీయ జీవితాలు ఈ రోజున అనేకులు ఇవి ఎలా ఉన్నాయి అనంటే, కార్యం సఫలం అవలేని పరిస్థితిలో, ఆత్మీయ జీవితాలు సఫలీకృతం చెందలేని అనుభవంలో బలహీనమైపోయినాయి. అందుకే నా ప్రభు ఏమంటున్నారు అనంటే, నీ కార్యం సఫలం అవ్వాలి అనంటే బలహీనుడవు కాక ధైర్యం వహించు. నీ కార్యం సఫలం అవ్వాలి అనంటే గనక నీ ఆత్మీయ జీవితం వాక్యము మీద కట్టబడాలి. హల్లెలూయా. ఈ మాట మనకి మత్తయి సువార్త 13:23 రాసుండిద్ది. వాగ్దానం ఏంటి? నీవు బలహీనుడవు కాక ధైర్యం వహించు, నీ కార్యము సఫలము. ఎప్పుడు సఫలమైంది నీ కార్యం అనంటే, వాక్యము మీద నీ జీవితాన్ని అమర్చుకోవాలి, వాక్యం మీద నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి, వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. చక్కగా రాస్తుంది ఆ మాట. అక్కడ ఇంకో మాట రాస్తుండిద్దండి యెషయా ప్రవచన గ్రంథంలో 55:11 యెషయా గ్రంథంలో ఇంకో మాట రాస్తుండిద్దండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక చూడండి, ఇందాకడ మత్తయి సువార్తలోన, ఈ యెషయా గ్రంథంలోన ఏమని రాస్తుంది? సఫలమగును. ఎప్పుడు? యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి ప్రభు. ఏమన్నారు తెలుసా? ఆకాశం నుంచి వర్షం పడుతుందా? ఆ వర్షం పడి విత్తేవాని విత్తనానికి ఆ వర్షం ఏం చేస్తుంది? ఫలాలని భుజించువానికి ఆహారాన్ని ఇస్తుంది. విత్తేవాని విత్తనానికి ఫలాభివృద్ధిని, పంటని, సమృద్ధిని ఇస్తుంది. ఆకాశం నుంచి పడుతున్న వర్షం ఎలాగైతే విత్తేవానికి ఫలాభివృద్ధిని కలగజేస్తుంది ప్రభు అంటున్నారు, దానితో పోల్చి నా నోటి నుంచి వస్తున్న మాట కూడా నేను అనుకున్న దానిని, నాకు అనుకూలమైన దానిని సఫలపరిచిన తర్వాతే నా యొద్దకు మరలా తిరిగి ఆ మాట వస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరి నోటి నుంచి వచ్చింది? బలహీనుడవు కాక ధైర్యం వహించు, నువ్వు అనుకున్నది జరగబోతుంది, నీ కార్యం సఫలం అవబోతుంది, నీ కోరిక సఫలం అవబోతుంది, నీ ప్రార్థన సఫలం అవబోతుంది, నీ చేతి పనులు సఫలం అవబోతున్నాయి అనే ఈ మాటలు ఎవరి నోటి నుంచి వచ్చినాయి? ఆయన అంటారు, నాకు అనుకూలమైన వాని విషయంలో కార్యం సఫలం చేయబోతున్నాను. ఆ అనుకూలమైన వాడు ఎవరంటారు? వాక్యానుసారంగా నడిచేవాళ్ళు, వాక్యానుసారంగా కట్టుకునేవాళ్ళు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు. కొన్ని ఇళ్ళకి వెళ్తే గుమ్మంలో వాక్యం, సోఫాలో కూర్చుంటే సోఫా వెనక వాక్యం, కూర్చుంటే ముందే కనబడేలాగా వాక్యం, గ్యాస్ పొయ్యి మీద వాక్యం, బియ్యం డబ్బా మీద వాక్యం, బాత్రూమ్ దగ్గర కూడా వాక్యం. వాగ్దానం స్టిక్కర్లు తీసుకొని ఒక బియ్యం డ్రమ్ము కంటించింది, గుమ్మానికి అంటించింది, సాల్దా? బీరువా కంటించింది, సాల్దా? కూలర్ కంటించింది, సాల్దా? ఏమ్మా బియ్యం డ్రమ్ముకి ఎందుకు అంటించావమ్మా అన్న. మా ఇంట్లో ఎప్పుడు సమృద్ధి తగ్గకూడదన్నా, అందుకని అంటించానన్నా అని. సరే బాగానే ఉంది. మరి కూలర్కి ఏంటమ్మా, ఫ్యాన్కి ఏంటమ్మా? అన్ని వాక్యాలు రాసుంటాయి కానీ ఫ్రేములు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, కానీ వాక్యానుసారమైన జీవితం చాలామందికి ఉండదు. ప్రభు మొదటి మాటగా ఏం చెప్తున్నారు అని అంటే, వాక్యం మీద కట్టబడు, నీ కార్యం సఫలమగును. ఆమేన్. వింటారు వాక్యం. కొంతమంది నువ్వు 3 గంటలు చెప్పినా వింటాం, మేము 7 గంటలు చెప్పినా వింటామండి అని వింటారు కొంతమంది.
గంటన్నర ఏం కర్మండి, 3 గంటలైనా చెప్పండి వింటాం అని చెయ్యెత్తుతారు. 3 గంటలు చెప్పినా కానీ ఈ లోకం మొక్క ఎక్కించుకోరు. ప్రభు ఏమంటారంటే, మీ కార్యం సఫలం అవ్వాలి అని అంటే నీవు చెప్పండి అమ్మా ఏం చేయాలి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని వంట పట్టించుకోవాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని పదే పదే తలుచుకోవాలి, నేను వాక్యానుసారంగా ఉన్నానా లేదా అని విమర్శ చేసుకోవాలి, వాక్యంతో అనుసంధానమై వాక్యంతో అంటుకట్టబడి వాక్యంలో వేరుపారి వాక్యమే జీవితంలో భాగమైపోయి ఎప్పుడైతే వాక్యం 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 అని చెప్పని అనుకుంటావో అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో సఫలుడు అవుతావు. ఈ లోకంలో అన్నీ గతించిపోతాయి, కానీ ఈ లోకంలో వాళ్ళు ఎవరైనా సిగ్గుపడతారు, కానీ వాక్యం గతించదు. వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరు. యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయం 4వ వాక్యం చూద్దాం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చూడండి, రెండవ మాట ఏంటి అనంటే, ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి కార్యాన్ని ప్రభు సఫలం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పాను? వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, వాక్యం శ్రద్ధగా విని పాటించేవాళ్ళు, వాక్యం మీద కట్టుకొని వారి యొక్క కార్యాన్ని ప్రభు సఫలపరుస్తాడు. రెండవ మాట ఏంటి అనంటే, ఆయన కొరకు కనిపెట్టుకుంటే గనక నీ కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు. 57వ కీర్తన 2వ వాక్యం చదువుదాం. 57వ కీర్తన 3వ చరణంలో ఏమంటున్నాడండి భక్తుడు? కీర్తనాకారుడైన దావీదు ఏమన్నాడు? మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ఉదయాన్ని ఎవరికి మొరపెడుతున్నాడు? మధ్యాహ్నం ఎవరికి మొరపెడుతున్నాడు? సాయంత్రం ఎవరికి మొరపెడుతున్నాడు? రాత్రి జాముల్లో ఎవరికి మొరపెడుతున్నారు? ఉదయకాలాన్ని ఎవరికి మొరపెడుతున్నాడు? పదే 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 దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకు? ఆయనే కార్యమును సఫలం చేసే దేవుడు గనక. ఆమేన్. నీవు ఆయన యొద్ద కనిపెట్టాలి, అప్పుడు నీ కార్యం సఫలమైంది. కనిపెట్టమంటున్నారు, ప్రార్థన చేయమంటున్నారు, ఏంటండి అని అంటారేమో మీరు. ప్రార్థన చేయటం అంటే ఆయనకి మొరపెడుతున్నాను నేను అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన యొద్ద కనిపెట్టడాన్ని మొరపెట్టడం అంటారు, ఆయన దగ్గర మొరపెట్టడాన్ని కనిపెట్టడం అని అంటారు. నేను ఆయనకి మొరపెడుతున్నాను అంటున్నాడు. ఎవరు? దావీదు. మొరపెట్టడం అంటే ఆయన దగ్గర కనిపెట్టడమే. నీ కార్యం సఫలం అవ్వాలి అని అంటే ప్రార్థనలో కనిపెట్టు. ప్రభు దగ్గర ఏం బయలుపరుస్తాడా, నాతో ఏం చెప్తాడా, నాతో ఏం మాట్లాడతారు, నాకు తెలియజేయండి, నాకు బయలుపరచండి, నాతో మాట్లాడండి అనని విసుకక నిత్యం ప్రార్థనలో ఆయనను పదే 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 మొరపెడుతూ గోజాడుతూ బ్రతిమాలుతూ ప్రార్థనలో గడపాలి. దానినే ప్రభు దగ్గర కనిపెట్టడం అని అంటారు. తొందరపడిపోయి నిర్ణయాలు తీసుకోవటం కాదు, ఆవేశంతో ఆత్రంతో పరుగులు తీయటం కాదు. ఈ రోజున చాలామంది ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఆత్రపడి పరిగెత్తటం. ఆత్మీయులు పరిశుద్ధులు ఎప్పుడు సఫలం అవుతారు అని అంటే, ఎప్పుడు నీ కార్యం సఫలమైంది అని అంటే, భక్తులు పరిశుద్ధుల జీవితాలలో దేవుని కార్యం ఎప్పుడు సఫలమైంది అని అంటే వారు ప్రభు దగ్గర ప్రార్థనలో కనిపెట్టుకొనినప్పుడు ప్రభు వారికి సెలవిచ్చిన దానిని బట్టి వాళ్ళు సఫలమయ్యారు. నీవు కూడా ప్రభు దగ్గర సఫలం అవ్వాలి అని అంటే, నీ కార్యాలలో సఫలం అవ్వాలి అని అంటే నీవు కూడా ప్రభు దగ్గర ప్రార్థనలో కనిపెట్టాలి. ఒక ఆయన ఉన్నారండి బైబిల్లో, మోకరించాడు ఉపవాసం ఉండి, ఆకాశమందున్న దేవా నా ప్రార్థన ఆలకించు, నీ సహాయం కొరకు నేను కనిపెడుతున్నాను, నేను ఒక కార్యం విషయంలో పూనుకుంటున్నాను, నా కార్యం సఫలపరచడానికి నాకు అనుమతిని అనుగ్రహించు, అధికారుల యొక్క మనస్సులను కదిలించు, మా అధికారిని దర్శించు,
నేను తలపెడుతున్న ఈ కార్యాన్ని సఫలం చేయి అని ఆకాశం మందున్న దేవునికి మొరపెడుతున్నాడు. అతనే నెహెమ్యా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం, 2వ అధ్యాయం 20వ వాక్యంలో మీరు చదవండి. ఈ నెహెమ్యా ఏమంటారో తెలుసా? ఆకాశమందున్న దేవునికి నేను మొరపెడుతున్నాను. చూడండి చూడండి, ఎప్పుడు ప్రాకారాలన్నీ కూడా కూలిపోయినాయి. ప్రాకారాలన్నీ ఏమైపోయినాయి? చుట్టూ ఉన్న పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారాలు ఏమైపోయినాయి? శత్రువులు వచ్చి ముట్టడి వేసి ప్రాకారాలన్నింటినీ కూల్చేశారు. అంతేనా? గుమ్మాలను అగ్ని చేత కాల్చివేశారు. ఆ పట్టణం యొక్క రూపమే పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడో తెలుసునా? శత్రువులు వస్తారు, ప్రాకారం కూలుస్తారనే మాట వినబడినప్పుడు కాదండి. శత్రువులు వస్తారు, గుమ్మాలు అగ్ని చేత కాలుస్తారనే వార్త అతని దగ్గరికి వచ్చినప్పుడు కాదండి. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రాకారాలు పూర్తిగా కూలద్రోయబడిపోయినప్పుడు, అగ్ని చేత గుమ్మాలన్నీ కూడా దహనం చేయబడిపోయినప్పుడు. అక్కడ ఆ సందర్భం దేనిని సూచిస్తూ ఉంది అంటే, ప్రాకారాలు పూర్తిగా కూలద్రోయబడిపోయిన సందర్భంలో గుమ్మాలన్నీ కూడా అగ్ని చేత దహించి వేయబడిపోయి కాలిపోయి బూడిదైపోయినటువంటి సమయంలో నెహెమ్యా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని ఎదుట కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దావీదునే కానీ, నా వైపు చూస్తామేనండి, దావీదే కానీ నెహెమ్యానే కానీ, దావీదు జీవితంలో జరిగింది కూడా ఏంటో తెలుసా? శత్రువుల విషయంలో ఒక పోరాటం. నెహెమ్యా జీవితంలో జరిగింది కూడా ఏంటో తెలిసిన? శత్రువుల విషయంలో అగ్ని చేత కాల్చబడిన అనుభవం, నేల మట్టుకు ప్రాకారాలు పునాదులతో సహా కదిలించి వేయబడిన అనుభవం. అప్పుడు వీళ్ళిద్దరూ ఎవరికి మొరపెడుతున్నారు అని అంటే, కార్యం సఫలం చేసే దేవుని దగ్గర కనిపెట్టి ఆయనకు మొరపెడుతున్నారు. హల్లెలూయా. వాక్యం అలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, పునాదుల వరకు కదిలించబడిపోయావా? పునాదులు కొలద్రోయబడిపోయినాయా? నీ పునాదులను శత్రువు సాతానుగాడు కదిలించేసి పునాదులు కూడా పెకిలించేశాడా? పునాదుల వరకు కొలద్రోయబడిపోయావా? అగ్ని చేత కాల్చబడిపోయావా? అగ్నికి ఆహుతి అయిపోయావా? బూడిదైపోయిన అనుభవంలో అంతా చేజారిపోయింది, బూడిదే మిగిలిపోయింది అనిన సందర్భంలో నీవు ఉన్నావా? నీ కార్యం సఫలం చేసే దేవుని వైపు నువ్వు తిరిగి ఆయన దగ్గరికి నీవు వచ్చి బలహీనుడవు కాక ధైర్యం వహించి ఆయన దగ్గర కనిపెట్టి ఆయన దగ్గర మొరపెట్టినట్లయితే కనుక కూలిపోయిన ప్రాకారాలను అక్కడే మరలా ప్రభు మహిమతో కట్టి నిలబెట్టగలడు. అగ్ని చేత కాల్చబడి బూడిదైపోయినటువంటి ఆ బూడిదలో నుంచి భూదండను ప్రభు తీసుకొని రాగలడు. ఈరోజు ఈ వర్తమానం ఆలకిస్తున్నప్పుడు, ఈ వాగ్దానం తీసుకున్నప్పుడు నీవు ఒక తీర్మానం చేయాలి. నీవు బలహీనుడు కాక ధైర్యం వహించు, నీ కార్యం సఫలమైతే అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే, ఈ దావీదు గురించి, ఈ నెహెమ్యా గురించి వినిన నీవు ఒక తీర్మానం చేయాలి. ఇప్పుడు ఒక తీర్మానం చేయాలి. ఏంటా తీర్మానం? 20వ కీర్తన 5వ చరణం. దావీదు గురించి విన్నావు కదా, నెహెమ్యా గురించి విన్నావు కదా. దావీదు ఏమంటున్నాడు? నా కార్యము సఫలము చేయు దేవునికి. నెహెమ్యా ఏమంటున్నాడు? ఆకాశమందు నా కార్యం సఫలము చేయు దేవునికి. వీళ్ళిద్దరి గురించి విన్నావు. వినిన నీవు, ఈ వాగ్దాన సందేశాన్ని వినిన నీవు ఒక బలమైన తీర్మానం చేయాలి. ఏమనో తెలుసా? నేను కూడా దావీదులాగా ఒక ధ్వజం ఎత్తుతున్నానయ్యా. నేను కూడా నెహెమ్యాలాగా ఒక ధ్వజం ఎత్తుతున్నానయ్యా. ఏంటా ధ్వజం? ఇందాకడ చెప్పాను కదా నేను, నీ చేతి పనులను ఆయన సఫలం చేస్తాడు, నీ కోరికను ఆయన సఫలం చేస్తాడు, నీ ప్రార్థనలను ఆయన సఫలం చేస్తాడు, నీ ఆలోచనలను ఆయన సఫలం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? రెండవ మాట ఏం చెప్పానండి మీకు? ఆయన దగ్గర నువ్వు కనిపెట్టాలి. అసలు ఏం చెప్తాడు ప్రార్థనలో? ఎక్కడెక్కడికి వెళ్ళి కనిపెట్టడం కాదు, ఎవరినో ఆశ్రయించి వాళ్ళ దగ్గర కనిపెట్టడం కాదు, వాళ్ళ దగ్గర తాపత్రయపడి వాళ్ళ దగ్గర ప్రాధేయపడటం కాదు. ప్రభు దగ్గర కనిపెట్టు. ప్రార్థనలో ఏం చెప్తాడా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, జవాబు రావట్లేదండి అని కంగారు పడకు. నీ కార్యం సఫలం అవ్వాలి అనంటే కనుక ప్రార్థనలో ప్రభు దగ్గర దావీదులాగా, ప్రార్థనలో ప్రభు దగ్గర నెహెమ్యాలాగా ప్రార్థనలో పదే పదే కనిపెట్టు.
నీ కార్యం సఫలం చేస్తాడు ప్రభు ఖచ్చితంగా. ఆలస్యమైనా కానీ నా ప్రభు నీ ప్రార్థన విని నీవు కనిపెట్టడం చూసి నీ కార్యం సఫలం చేయనుగాక. ఆలస్యం అవుతుందని నువ్వు అనుకుంటున్నావు, తీర్మానం చెయ్యి. ఈ పూట నేను ఒక ధ్వజం ఎత్తుతున్నానయ్యా. అది ఏ ధ్వజం? ప్రార్థన ధ్వజం. మూడో మాట చెప్పి ముగించేస్తాను. మనకు బాగా పరిచయం ఉన్న కీర్తన ఏంటిది? మొదటి కీర్తన. అక్కడ ఒక మాట రాసుండిద్ది చూడండి. 1వ కీర్తన 3వ చరణం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పారు. మహింపరచండి. ఆమేన్. ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగు. ముగింపులో ఒక మాట చెప్తున్నాను. కోరికలు సఫలమవటమే కాదు, పనులు సఫలమవటమే కాదు, ప్రార్థనలు సఫలమవటమే కాదు, నీవు చేసేదంతా సఫలం అవబోతుంది. అన్నయ్య పలానా దగ్గర వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను అన్నయ్య పలానా దగ్గర పలానా పనిని ప్రారంభించుదాం అనుకుంటున్నాను అన్నయ్య పలానా విషయంలో ఇలా ఆలోచించేస్తున్నాను అన్నయ్య. నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివి గనక, ప్రార్థనాపూర్వకంగా నడిచే వ్యక్తివి గనక, నీవు చేయునదంతా నీకు ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సఫలం అవబోతా ఉంది. ఎప్పుడు? 1:3 చదివారు కదా మీరు. దాని పైన ఏముంది? దుష్టుల ఆలోచన చెప్పున నడవక. చాలు. నీ కార్యం ఎప్పుడు సఫలమైంది అనంటే దుష్టుల ఆలోచన చెప్పును వెళ్ళకూడదు. స్థిరమైన ఆలోచన నీకు ఉండాలి. ఇప్పుడున్న ఆలోచన కాసేపుడికి ఉండదు. చంచలమైన మనస్సు, రకరకాల ఆలోచనలు, పలు ఆలోచనలు చేస్తూ ఉంటావు. ఎలా సఫలమైద్ది? ఈ ఆలోచనతో ఈ పని కాసేపు మొదలు పెడతావు, ఎప్పుడో వచ్చి ఆలోచన ఇచ్చాడని ఆలోచన ప్రకారంగా మళ్ళీ అక్కడ అడిగేస్తావు. అటు లోకస్తుల ఆలోచన తీసుకుంటావు, ఇటు ఆత్మీయుల ఆలోచన తీసుకుంటావు. అది కొంచెం చేస్తావు, ఇది కొంచెం చేస్తావు. ఈ రెండు పక్కన పడేసి మళ్ళీ నీ సొంత ఆలోచన చేస్తావు. ఏంటిది? ఎట్లా సఫలం అవుతావు నువ్వు? మళ్ళీ ఈ ముగ్గురిని పక్కన పెట్టి, ఇటు దేవుని బిడ్డలను పక్కన పెట్టి, నీ ఆలోచనలు పక్కన పెట్టి, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి నీ ఆలోచన ఏంటి చెప్పు నాయనా అని అంటావు. ఆయన చెప్పేలా మళ్ళీ ఇంకొక ఆలోచన పుట్టింది నీకు, మళ్ళీ ఆలోచనలో పడిపోతావు. ఎవరి ఇల్లు? దుష్టులు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆలోచన నువ్వు తీసుకోవాలి. దేవుని ఆలోచన కోసం నువ్వు వేచి ఉండాలి. విన్నారా? మనుష్యుల ఆలోచనలు ఏవి కూడా సఫలము కానివ్వవు. ఈ ఆలోచనలు ఏ ఆలోచనలు కాదండి, దేవుని ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. ఆయన ఏం ఆలోచన చెప్తారా అని ఆలోచన చేయి. ఆయన దగ్గర అడిగి తెలుసుకోవాలి. ఎందుకని తెలుసా? ప్రభు ఏమంటారు తెలుసా? నా ఆలోచన చేత నిన్ను నడిపించి చివరికి నిన్ను నేను మహిమలో చేరుస్తాను. దేవుని ఆలోచనలు ఎంతో గంభీరమైనవి, దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. దేవుని ఆలోచనలు నీ జీవితానికి అవి ఎన్నటన్నటికీ క్షేమకరమైనవి. దేవుని ఆలోచనల చేత నువ్వు నడిపించబడినప్పుడు, దేవుని ఆలోచన కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు, దేవుని ఆలోచనల కొరకు నువ్వు వేచి ఓపికతో ఎదురు చూసినప్పుడు, ఆయన ఆలోచన నువ్వు చేసేదంతా కూడా సఫలమయ్యేలాగా చేస్తుంది. ఆయన నీకు ఎందుకు ఆలోచన ఇస్తారో తెలుసా? నీవు ఆయన యొక్క ఆలోచన కోసం ఎందుకు కనిపెట్టాలో తెలుసా? నువ్వు చేసేది ప్రతిదీ కూడా సఫలం అవ్వాలి అని అంటే కనుక దేవుని ఆలోచన కొరకు నువ్వు కనిపెట్టాలి. మనుషుల ఆలోచన కాదు నీ జీవితంలో పని చేయాల్సింది. నీ జీవితంలో దేవుని ఆలోచనల చేత నువ్వు నడిపించబడితే, దేవుని ఆలోచనకి నీ జీవితంలో అవకాశం ఇచ్చి చోటిచ్చి చూడు, పూర్తిగా పతనం అయిపోయినటువంటి, నాశనం అయిపోయిన, చిన్న భిన్నం అయిపోయిన నీ జీవితాన్ని, అస్తవ్యస్తం అయిపోయి గందరగోళం అయిపోయిన నీ జీవితాన్ని దేవుని ఆలోచనకి నువ్వు చోటిచ్చి అవకాశం ఇచ్చి చూస్తే నీ జీవిత చరిత్ర అంతటిని పూర్తిగా మార్చగలిగినది దేవుని ఆలోచన. దేవుని ఆలోచన నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగినది. పూర్తిగా నాశనం అయిపోయి, పూర్తిగా కూలిపోయి, పూర్తిగా చెదిరిపోయినటువంటి నీ జీవితాన్ని దేవుని ఆలోచన పూర్తి భిన్నంగా, అద్భుతంగా, మహిమకరంగా మార్చగలిగినది. దేవుని ఆలోచనలకు అవకాశం ఇచ్చి చూడు. దేవుని ఆలోచనల వైపు తిరుగు. దేవుని ఆలోచనలను బట్టి నడు. అప్పుడు నువ్వు చేయనదంతా సఫలమగునుగాక. ఏమని వాగ్దానం చేస్తున్నారు ప్రభు?
మీరు బలహీనులు కాక. ఎందుకు బలహీనుడు అయ్యా నువ్వు? ఎందుకు నీ కార్యం సఫలం అవ్వట్లా? వాక్యం మీద నిలబడక, వాక్యాన్ని బట్టి నడిపించబడక. ఎందుకు బలహీనుడు అయ్యావు? ఎందుకు నీ కార్యం సఫలం అవ్వట్లా? నువ్వు దేవుని ఎదుట కనిపెట్టక, ప్రార్థన చెయ్యక. నువ్వెందుకు బలహీనుడు అయ్యా? నువ్వు అనుకుంటున్నది ఏది ఎందుకు సఫలం అవ్వట్లా? నీవు దేవుని ఆలోచనల చేత నడిపించబడక. ఈ వాగ్దానం ఆలకించిన నీవు ఒక తీర్మానం చేసినట్లయితే, వాక్యాన్ని బట్టి నేను కట్టబడతాను అని తీర్మానం చేస్తే, అలాగే రెండవదిగా నేను ధ్వజమెత్తుతున్నాను ఈ రోజున దావీదులాగా, నెహెమ్యాలాగా నీ దగ్గర నేను కనిపెడతాను, నీ ఎదుట నేను ప్రార్థిస్తానని తీర్మానం చేసినట్లయితే, నీ ఆలోచన చొప్పున నేను నడిపించబడతాను అని తీర్మానం చేసినట్లయితే, ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని కాదు, నువ్వు చేసేవన్నీ కూడా నా ప్రభు సఫలపరచునుగాక. నీ సేవను సఫలపరచునుగాక, నీ ప్రార్థనలను సఫలపరచునుగాక. ఏమేం సఫలపరుస్తాడు? నీ కోరికలను సఫలపరుస్తాడు, నీ ఆలోచనలను సఫలపరుస్తారు, నీ ప్రార్థనల్ని సఫలపరుస్తారు, నీ సేవను సఫలపరుస్తారు, నీ జీవితాన్ని సఫలపరుస్తారు. అంతేనా? నువ్వు చేసేదంతా సఫలపరుస్తారు. ప్రభు ఈ వర్తమానాన్ని మీ ఇంటికి ఆశీర్వదించి మీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చునుగాక.